సరిపోతుంది. సరే, విజిల్స్ వచ్చే లోపల నాకు ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పు. మనం సడన్గా ఫంక్షన్స్ అవి అటెండ్ అవ్వాలనుకోండి, ఇప్పుడు బ్యూటీ పార్లర్కి పోయి వెళ్ళడానికి టైం ఉండదు. అప్పుడు ఇంట్లో చిన్న చిట్కా చెప్తుంది. పుల్లటి మజ్జిగ తీసుకుని అందులో బియ్యం పిండి వేసి కలిపి ఫేస్కి హ్యాండ్స్కి అప్లై చేసుకుంటే మంచి గ్లో వస్తుంది. చల్లని వాటర్తో కడుక్కుంటే మంచి గ్లో వస్తుంది, అట్రాక్ట్గా ఉంటుంది. సో విన్నారు కదండి రాధిక చెప్పిన ఇన్స్టెంట్ టిప్. మామూలుగా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పార్లర్కి వెళ్ళడానికి ఒక్కోసారి టైం దొరకదు. అలాంటప్పుడు పుల్లటి పెరుగులో బియ్యం పిండి కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ని ఫేస్కి హ్యాండ్స్కి అప్లై చేసి డ్రై అయిన తర్వాత వాష్ చేసుకుంటే గ్లో వస్తుందట. ఆ తర్వాత ఈజీగా ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు. మీరు కూడా అవసరమైనప్పుడు ఈ టిప్ని ఇంట్లో తప్పకుండా యూజ్ చేయండి. 2 విజిల్స్ వచ్చాయి కదండి, ఇప్పుడు ఆఫ్ చేసేస్తాం. ఓకే, విజిల్ తీసేచ్చండి. ఓకే, సో ఆవిరంతా పోయింది కదా, ఆవిరంతా పోయింది. ఓపెన్ చేసేయచ్చు. ఓపెన్ చేసి మంచి స్మెల్ వస్తుంది, చక్కగా పొడి పొడిగా కుక్ అయింది మొత్తం. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. తీసేసుకుందామా? ఓకే, గార్నిష్ చేసుకోవాలి. ఓకే, సో ఫైనల్గా ముందుగా వేయించుకునే జీడిపప్పు ముందుగా వేయించుకుని జీడిపప్పు. సో దీన్ని కూడా డిజైన్ చేసేస్తున్నావా ఫ్యాషన్ డిజైనర్? చాలు, వేడి వేడి మిరియాల రైస్ రెడీ. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు మరొకసారి చూద్దాం. మిరియాల రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం, మిరియాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, దాల్డా, జీడిపప్పు, కరివేపాకు, ఉప్పు. మిరియాల రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ ప్యాన్ పెట్టి వేడయ్యాక దాల్డా వేసి అది వేడైన తర్వాత ఇందులో జీడిపప్పు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో మరికొంచెం దాల్డా వేసి అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేయించుకొని ఆ తర్వాత కరివేపాకు, 2 స్పూన్ల మిరియాల పొడి, 4 గ్లాసుల నీళ్లు వేసి మరిగాక టేస్టుకి సరిపడా ఉప్పు వేసి 2 గ్లాసుల కడిగి నానబెట్టిన బియ్యం వేసి కలిపి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత బౌల్లోకి తీసి జీడిపప్పుతో గార్నిష్ చేస్తే వేడి వేడి మిరియాల రైస్ రెడీ. చాలా వేడిగా ఉంది కదా రైస్. ఓకే, టేస్ట్ చూడండి. తప్పకుండా. మరి నేను ఇచ్చిన బౌల్ వదిలేసావే. ఓకే, టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేద్దాం. అబ్బా, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది.